తిరుమల ఆలయం ఇప్పటికే తీవ్రవాదుల నుంచి ప్రమాదం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పలుమార్లు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా 2 అంచెల భద్రత 3 అంచెల భద్రత కల్పిస్తూ ఆలయంతో పాటు ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల భద్రత కూడా బాధ్యత టీటీడీ మీద, పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి సందర్భంలో స్వామివారిని టీటీడీ వ్యవస్థ లేక మునుపు నుంచి శ్రీవారి కైంకర్యాలన్నీ చూస్తున్నటువంటి మఠాలు తిరుమలలో దాదాపు 34 మఠాలు ఉన్నాయి. మఠాధిపతులన్నా పీఠాధిపతులన్నా మాకు చాలా గౌరవం. కానీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, పొంతన లేని మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ మేము మఠంలో వస్తున్నటువంటి భక్తులకి ఏ విధంగా టీటీడీ గెస్ట్ హౌస్లో టీటీడీ అలాట్మెంట్లో మనం ఆధార్ కార్డులు తీసుకుంటాము, భద్రతా దృష్ట్యా ఆ విధంగా మఠంలో వస్తున్నటువంటి భక్తులకు కూడా ఆధార్ కార్డులు తీసుకొని వారి వివరాలు తీసుకోవాలని చెప్పి, అలాగే సీసీ కెమెరా మఠం ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీసీ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదని, అలాగే 2-3 మార్గాలు కాకుండా ఏదో ఒక దారిలోనే వచ్చి వెళ్ళేది వ్యవస్థ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిన్న వారికి మఠంలో ఉన్నటువంటి నిర్వాహకులకి మేము ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇది సూచన, నోటీసు. దాన్ని ఈయనేదో హిందూ మతం మీద దాడి, మఠాల మీద దాడి అని చెప్పి వారు మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరున్నప్పుడు 2019 నుంచి 2024 వరకు తిరుమలని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసింది మీరు, ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేసింది మీరే ఈరోజు మఠాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడేది. మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఇది తిరుమల రాజకీయాలు ప్రస్తావించకూడదు కాబట్టి నేను వారిని కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, ఏదో ఒక అంశంలో వారు ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఇక్కడ జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని తీసుకుని వస్తున్నారు. అసలు ఆలయానికే భద్రత ఉంది కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఒకసారి చూడండి, ఆలయం పైన ఒకసారి చూడండి, మొత్తం లోపల కానీ పైన కానీ ముందర కానీ మహద్వారం దగ్గర కానీ ఆలయానికి భద్రత ఇస్తున్నాం. ఈరోజు దురదృష్టం, కలియుగంలో ఆలయాలను కూడా భద్రత కల్పించి దర్శనం కల్పించే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వస్తున్నట్టు భక్తుల భద్రత చాలా ముఖ్యం. మనకు భక్తుల భద్రత దృష్ట్యా మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి మఠాలకి ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేగాని మీరేదో దీన్ని కూడా రాజకీయ కోణంలో చేస్తూ ఇది మఠాల మీద దాడి అని చెప్పి మీరు మాట్లాడడం మంచిది కాదు. మీ ఇంటికి నేను ఒకసారి అడుగుతా మిమ్మల్ని, మీ ఇంటికి సీసీ కెమెరాలు లేవా? మీ ఇంటికి సెక్యూరిటీ లేదా? మీ ఇంటికి వచ్చే వారికి వివరాలు తెలియదు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరైనా ఆగంతకులు వస్తే మీరు ఏమైనా అనుమతిస్తారా? నేను మాట్లాడుతుంది అన్నారు, ఏదో లగేజ్ తనిఖీ చేసి దాంట్లో గంజాయి ఉంటుందా, మారణాయుధాలు భక్తులు తీసుకొని వస్తారని. అయ్యా, మొన్న జరిగినటువంటి పహల్గాం కానీ ఇవన్నీ దాడుల దృష్ట్యా ఇక్కడ అదనపు భద్రత పెట్టాలి. వస్తున్నటువంటి భక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భక్తుల ముసుగులో, మళ్ళీ చెప్తున్నా, భక్తుల ముసుగులో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జాగ్రత్తల్లో భాగంగానే మేము ఈ మాకున్నటువంటి వ్యవస్థల్లో ఎక్కడెక్కడ ఉందో ఎవరెవరు భక్తులు వచ్చి రూములు తీసుకుంటారో వాళ్ళ మీద పూర్తి నిఘా. నేను మొన్ననే బోర్డు మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. నేను మొన్న అల్పాహారం రాత్రి తీసుకునే దానికి హెచ్డిసి కాంప్లెక్స్కి వస్తే మొత్తం మిగతా రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఎంప్లాయీస్ కనపడ్డారు. నేను కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చారు పూర్తి వివరాలు తీసుకోండి అని. అలాగే మఠంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా పూర్తి వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దండి. మీరు మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. నేను కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు ఇంత ఎగురుతున్నారే, ఏ ఒక్క మఠాధిపతి అన్నా పీఠాధిపతి అయినా దీని గురించి ఎక్కడన్నా ప్రస్తావించారా? అయ్యా, ఏ మఠాధిపతి అయినా పీఠాధిపతి అయినా ఎక్కడన్నా ప్రస్తావించారా? వారందరూ సంతోషంగా ఉంటే మీకేమయ్యే బాధ? అంటే కొండ కలకలగా ఒక ఆధ్యాత్మిక వెలుగుతుంటే మీకు నచ్చదు. ఎందుకంటే 2019 నుంచి నేను ఒకటే అడుగుతున్నా, అసలు మీ హయాంలో లోపల పరకాయంలో దొంగతనం జరిగితే ఆ దొంగని పక్కన పెట్టి సేఫ్ ఎగ్జిట్ చేసినట్టు మీరు లోపల దొంగతనం జరిగితే, పరకాయంలో దొంగతనం జరిగితే దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోకాలతో రాజీ చేసి మీరా ఈరోజు నీతులు మాకు చెప్పేది. కాబట్టి దేవుడి గురించి, దైవం గురించి, దేవస్థానాల గురించి
మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.